అందరికీ నమస్కారం. సో మై నేమ్ ఇస్ చంద్రశేఖర్ అండ్ ఐఎమ్ ద కెమిస్ట్రీ ఫ్యాకల్టీ ఆఫ్ మాడ్లెస్ హైదరాబాద్ ఇన్స్టిట్యూట్. సో నా ఈ జేఈ మెయిన్స్ ఫేజ్ 1 ఎగ్జామినేషన్ ఇవాళ ఈవినింగ్ షిఫ్ట్తో కంప్లీట్ అయింది. సో ఐ వాంట్ టు షేర్ మై ఒపీనియన్. ఐ వాంట్ టు గివ్ మై ఒపీనియన్ ఆన్ ద క్వశ్చన్ పేపర్స్ ఆర్ ద క్వశ్చన్స్ ద స్టూడెంట్ హ్యాస్ బీన్ అటెంప్టెడ్ ఇన్ దిస్ ఫేజ్ 1. సో వెన్ ఇట్ కమ్స్ టు కెమిస్ట్రీలో 3 పార్ట్స్ ఉంటాయి కదా: ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ. యాక్చువల్గా ఇప్పుడు ఎవరైతే జేఈ మెయిన్స్ ఫేజ్ 1 క్వశ్చన్ పేపర్ని అటెంప్ట్ చేశారో ఆ స్టూడెంట్స్ వాళ్ళ ఫస్ట్ ఇయర్లో అంటే క్లాస్ 11లో ఇనీషియల్గా ఒక 5 months అకాడమిక్ ఇయర్ పాండమిక్ వల్ల డిస్టర్బ్ అయింది. సో దానివల్ల ఎవరైతే స్టూడెంట్స్ వాళ్ళ అకాడమిక్ ఇయర్ని క్లాస్ 11లో స్టార్ట్ చేశారో సో వాళ్ళు ఈ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల ఫస్ట్ ఇయర్ టాపిక్స్ ప్రాపర్గా కనెక్ట్ అవ్వడానికి కొంచెం డిఫికల్ట్ ఫేస్ చేశారు. సో నెక్స్ట్ సెకండ్ ఇయర్లో ఎలాంటి ప్రాబ్లం రాలేదు. సో స్టూడెంట్స్ కానీ యాజ్ ఎ ఫ్యాకల్టీగా ఎక్స్పెక్ట్ చేసిన విషయం ఏంటంటే ఎన్టీఏ మేబీ ఫిబ్రవరిలో ఫేజ్ 1 అనౌన్స్ చేస్తారేమో అనేది ఒక ఎక్స్పెక్టేషన్. బట్ సడన్గా జేఈ మెయిన్స్ ఫేజ్ 1 అనేది జనవరిలోనే స్కెడ్యూల్ అనేది ఇచ్చారు. సో ఎనీవే, స్టూడెంట్ పరంగా మనం ఆలోచిస్తే సో కెమిస్ట్రీలో ఏ చాప్టర్స్ మీద ఎక్కువ వెయిటేజ్ ఉంది, సో చాప్టర్స్లో వచ్చిన క్వశ్చన్స్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చారు, వాటి కాంప్లెక్సిటీ ఏంది, సో ఎన్సీఆర్టీ ఫాలో అయ్యే స్టూడెంట్ ఎలా ఆన్సర్ చేయగలడు, ఒక యావరేజ్ స్టూడెంట్ ఎలా ఆన్సర్ చేయగలడు, ఒక ఫాస్ట్ లెర్నింగ్ స్టూడెంట్ ఆర్ కంప్లీట్ కమాండ్ విత్ ద బేసిక్స్ ఉన్న స్టూడెంట్ ఎలా ఆన్సర్ చేయగలడు అనేది సో నా అనుభవం ప్రకారం ఆ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్లో ఉన్న టఫ్నెస్ని బేస్ చేసుకొని కొన్ని నా అభిప్రాయాన్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను వ్యూయర్స్. సో వెన్ ఇట్ కమ్స్ టు ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫస్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ పేపర్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ చూస్తే బేసిక్గా జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో స్టెబిలిటీ ఆఫ్ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ కానీ, తర్వాత హైపర్ కాన్జుగేషన్ ఎఫెక్ట్, ఇండక్ట్ ఎఫెక్ట్ రిలేటెడ్గా బేసిక్ స్ట్రెంగ్త్, ఎసిడిక్ స్ట్రెంగ్త్, ఇవి జనరల్గా స్టూడెంట్ జీఓసీలో గెయిన్ చేసే నాలెడ్జ్. సో వీటి మీద క్వశ్చన్స్ ఎక్కువ ట్విస్ట్ లేకుండా డైరెక్ట్ క్వశ్చన్సే ఇచ్చారు. అంటే బేసిక్ లెవెల్లో ఎన్సీఆర్టీని ఫాలో అవుతూ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేసిన స్టూడెంట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ జీఓసీ రిలేటెడ్గా వచ్చిన క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా హైడ్రోకార్బన్స్ చాప్టర్ తీసుకుంటే పర్టికులర్గా ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్లో ఫ్రీడల్ క్రాఫ్ట్ ఎసైలేషన్, ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ మీద క్వశ్చన్స్ ట్విస్టెడ్గా లేకుండా, కాంప్లెక్స్గా లేకుండా చాలా సింపుల్ క్వశ్చన్స్ సింపుల్ మెకానిజంతో అటెంప్ట్ చేయొచ్చు. ఆన్సర్ చేయడానికి కూడా ఎక్కువ స్కోప్ ఉంది. సో నెక్స్ట్ సెకండ్ ఇయర్ సిలబస్ తీసుకుంటే హై వెయిటేజ్ టాపిక్స్ ఉన్నాయి. కార్బొనైల్ కాంపౌండ్స్లో ఆల్డాల్ కండెన్సేషన్, క్రాస్డ్ ఆల్డాల్ కండెన్సేషన్, ఇవి రెగ్యులర్గా ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్సే. ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్, అందులో పర్టికులర్గా డయాజోనియం సాల్ట్స్ రిలేటెడ్ శాండ్ మేయర్ రియాక్షన్స్, ఇవన్నీ రెగ్యులర్గా ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్స్. అంటే ఓవరాల్గా ఆర్గానిక్ కెమిస్ట్రీ పరంగా స్టూడెంట్ ఈజీ అండ్ రిలేటివ్లీ కంపేర్డ్ విత్ ఇన్ఆర్గానిక్ అండ్ ఫిజికల్, ద క్వశ్చన్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ ట్విస్టెడ్. స్టూడెంట్ బేసిక్గా ఐడియా ఉండి ఫస్ట్ ఇయర్లో జీఓసీని, హైడ్రోకార్బన్స్ని ప్రాపర్గా థరోగా ప్రిపేర్ అయితే సెకండ్ ఇయర్లో తన మెకానిజమ్స్ని అర్థం చేసుకుంటే ఆన్సర్ చేయడం చాలా ఈజీ. నెక్స్ట్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి డిస్కస్ చేద్దాం. జనరల్గా ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ ఫస్ట్ ప్రియారిటీ ఎన్సీఆర్టీ. సో ఈవెన్ ఈ ఫేజ్ 1 మనం డిఫరెంట్ షిఫ్ట్లో ఇచ్చిన క్వశ్చన్ పేపర్స్ అబ్జర్వ్ చేస్తే కూడా ఎక్కువ ఎన్సీఆర్టీ రిలేటెడ్ క్వశ్చన్సే, అంటే ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, ఎక్కువ ఎక్సెప్షన్స్ జోలికి అసలు వెళ్ళలేదు. ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అండ్ బేసిక్ క్వశ్చన్స్ మీదే ఎక్కువ అబ్జర్వ్ చేసాం, క్వశ్చన్స్ రావడం అబ్జర్వ్ చేసాం. అండ్ పర్టికులర్గా హై వెయిటేజ్ టాపిక్స్, కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో కూడా క్వశ్చన్ ఏమీ టఫ్గా ఇవ్వలేదు. ఈవెన్ ప్రైమరీ వ్యాలెన్సీ, సెకండరీ వ్యాలెన్సీ అనే వెరీ బేసిక్ కాన్సెప్ట్ నుంచే క్వశ్చన్స్ అడిగారు. అండ్ దట్ టు బి నెంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ కాన్సెప్ట్, అంటే స్పెక్ట్రోకెమికల్ సిరీస్ని బేస్ చేసుకుని లైగెండ్ స్ట్రెంత్ కనుక స్టూడెంట్కి ఐడియా ఉంటే, బేసిక్ ఇన్ఫర్మేషన్ అది ఆ చాప్టర్లో, ఆ బేసిక్ ఐడియా ఉంటే కొంచెం మెమరీ బేస్డ్ పార్ట్, దాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ తను ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అండ్ ఆప్టికల్ ఐసోమెరిజం, జియోమెట్రికల్ ఐసోమెరిజంలో జనరల్గా ప్రీవియస్ ఇయర్స్లో టఫ్ క్వశ్చన్స్ ఫేస్ చేశారు. బట్ ఈ ఫేజ్ 1లో అంత టఫ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వలేదు. ఈజీ క్వశ్చన్స్, అంటే బేసిక్ కంటెంట్ రివైజ్ చేసిన స్టూడెంట్, ఎన్సీఆర్టీని థరోగా రివైజ్ చేసుకున్న స్టూడెంట్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ లెవెల్లో ఆన్సర్ చేయడానికి చాలా ఈజీ.
అలాగనే ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ డైరెక్ట్ క్వశ్చన్స్, ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్స్, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్, సెకండ్ ఇయర్లో కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ అండ్ పాలిమర్స్లో ఎక్కువ మ్యాట్రిక్స్ మ్యాచింగ్ టైప్ క్వశ్చన్స్ అడిగారు. కొన్ని షిఫ్ట్లలో ఎక్కువ అసెర్షన్ అండ్ రీజన్ టైప్ క్వశ్చన్స్ ఎక్కువ పడ్డాయి. అవి కూడా కంప్లీట్గా స్టాండర్డ్ ఆఫ్ ద క్వశ్చన్స్ అనేవి ఎన్సీఆర్టీ చుట్టే రివాల్వ్ అయింది. ఫిజికల్ కెమిస్ట్రీ, సో ఈ ఇయర్ మనకు లాస్ట్ ఇయర్ లాగానే 30 క్వశ్చన్స్ ఇచ్చారు. అందులో 20 MCQs, 10 న్యూమరికల్ టైప్. ఆ 10 న్యూమరికల్ టైప్లో ఇంటర్నల్ చాయిస్ ఇచ్చారు. సో ఎగ్జామినేషన్ పేపర్ అబ్జర్వ్ చేస్తే ఐడెంటిఫై అయిన పాయింట్ ఏంటంటే ఈ 10 న్యూమరికల్ క్వశ్చన్స్లో ఫిజికల్ కెమిస్ట్రీ బ్రాంచ్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ న్యూమరికల్ పార్ట్లోనే రిఫ్లెక్ట్ అయ్యాయి. అండ్ దట్ టు బి వెరీ బేసిక్ క్వశ్చన్స్. అటామిక్ స్ట్రక్చర్లో బోర్ థియరీ రిలేటెడ్గా క్వశ్చన్స్, ఈజీ క్వశ్చన్స్. తర్వాత హైడ్రోజన్ స్పెక్ట్రమ్ రిలేటెడ్గా క్వశ్చన్స్, ఈజీ క్వశ్చన్స్. అంటే ఫార్ములా బేస్డ్, ఫార్ములా ఐడియా ఉండాలి, అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఐడియా ఉంటే చాలు. స్టూడెంట్ మ్యాథమెటికల్ పార్ట్ మిస్టేక్ చేయకుండా ఉంటే ఈజీ క్వశ్చన్ కింద కన్సిడర్ చేయొచ్చు మనం. సో నెక్స్ట్ అదే ఫస్ట్ ఇయర్లో కెమికల్ ఈక్విలిబ్రియం, అయానిక్ ఈక్విలిబ్రియంలో యాసిడ్ బేసెస్ అండ్ సాల్ట్స్ నుంచి కొంత కాన్సెప్ట్, హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లో హార్డ్నెస్ ఆఫ్ ద వాటర్ గురించి కాన్సెప్ట్ రిలేటెడ్గా క్వశ్చన్స్. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ సెకండ్ ఇయర్లో కెమికల్ కైనెటిక్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, వెరీ బేసిక్ క్వశ్చన్స్ అండ్ వెరీ రెగ్యులర్ క్వశ్చన్స్. అండ్ స్టూడెంట్ ఎవరైతే ఎన్సీఆర్టీ ఫాలో అయ్యారో, స్టూడెంట్కి ఎవరికైతే బేసిక్ నాలెడ్జ్ ఐడియా ఉందో తన ఎగ్జామినేషన్ హాల్లో ఎలాంటి ప్యానిక్ సిచ్యువేషన్కి లోన్ కాకుండా, టెన్షన్ పడకుండా, పీస్ ఆఫ్ మైండ్తో ఆలోచిస్తూ క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్ని అర్థం చేసుకోగలిగితే, ఎలాంటి సిల్లీ మిస్టేక్స్ చేయకపోతే 100% కెమిస్ట్రీ ఈస్ గోయింగ్ టు బి ద స్కోరింగ్ సబ్జెక్ట్ ఫర్ దిస్ ఫేజ్. సో ఓకే, ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, ఫిబ్రవరిలో ఫేజ్ 1 అనౌన్స్ అవుతుంది అని అనుకున్నాం. బట్ ఫేజ్ 1 అనేది జనవరిలోనే కండక్ట్ అయింది. ఇది యావరేజ్ స్టూడెంట్కి ప్రాపర్గా రివిజన్ చేసుకోవడానికి టైం లేదు. సో నా స్టూడెంట్ ఒకసారి జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎక్స్పీరియన్స్ చేశారు. అంటే ఎగ్జామినేషన్ హాల్లో తన ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేసేటప్పుడు తనలో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి, ఇప్పుడు స్టూడెంట్కి ఒక అంచనా వచ్చి ఉండాలి. సో దాన్ని బేస్ చేసుకుని తను ఎక్కడ మిస్టేక్ చేశాడు, అంటే కెమిస్ట్రీ పరంగా ఇంకెక్కడ తను ఇంప్రూవ్ చేసుకోవాలి, పర్టికులర్గా ఎన్సీఆర్టీని థరో రివిజన్ చేశానా లేదా, ఆర్గానిక్ కెమిస్ట్రీలో బేసిక్ పార్ట్ మీద ప్రాపర్ కమాండ్ ఉందా లేదా, ఫిజికల్ కెమిస్ట్రీలో సిల్లీ మిస్టేక్స్ మ్యాథమెటికల్ పార్ట్లో లేదా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్లో తను మిస్టేక్ చేయకుండా ఉన్నాడా లేదా అనేది ఒకసారి తను రీసమ్మరైజ్ చేసుకుని ఎక్కడెక్కడ మిస్టేక్ చేశాడు అనేది తను ఐడెంటిఫై చేసుకోగలిగితే నెక్స్ట్ ఆల్మోస్ట్ 2 months టైం ఉంది. ఈ 2 months టైంలో తను చేసిన మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకునే విధంగా ఒక ప్రాపర్ స్కెడ్యూల్ ప్లాన్ చేసుకుని తన వీక్ ఏరియాని కనుక స్ట్రాంగ్ చేసుకుంటే ఆటోమేటిక్గా తన ఫేజ్ 2లో ఇంకాస్త ఇంప్రూవ్ అయ్యి మంచి పర్సెంటైల్తో స్కోర్ గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో కెమిస్ట్రీ లైక్ ప్రీవియస్ ఇయర్స్, ఇంతకుముందు ఇయర్స్లో ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే నౌ దిస్ ఇయర్ ఆల్సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద స్కోరింగ్ సబ్జెక్ట్. So the student who worked hard in chemistry obviously is going to get very good score. So always be positive children, be confident and wish you all the very best for phase 2. Thank you very much. Hello dear students. So today mana JEE mains shift has come to an end. So the 6 shifts are over today and let us see a difficulty level ఎలా ఉంది, ఇప్పుడు మీరు ఏం చేయాలి, and how is the next session of JEE mains going to be. So first my name is Rakesh, I teach physics at Modulus. ఫస్ట్ నేను ఏం డిస్కస్ చేస్తానంటే డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంది ఫర్ ఫిజిక్స్. సో ఫస్ట్ సెషన్లో ద ఫిజిక్స్ ఇఫ్ యూ టేక్ 24th and 25th అంటే ఫస్ట్ 2 days ద ఫిజిక్స్ పేపర్ చాలా ఈజీగా ఉండే. దెన్ ద నెక్స్ట్ 2 days స్లైట్లీ టఫ్ అయింది, నాట్ వెరీ టఫ్, స్లైట్లీ టఫర్. దాని తర్వాత ఆ నెక్స్ట్ 2 days అగైన్ ఇట్ హెస్ బికమ్ అ లిటిల్ ఈజియర్. సో ఓవరాల్ అనాలిసిస్ చూస్తే ఫిజిక్స్ వాజ్ ఈజీ దిస్ టైమ్. So students, which students will score well or which students will get good rank is students who have memorized all the formulas well. దాని తర్వాత బేసిక్ క్వశ్చన్స్ అన్ని చాప్టర్స్ నుంచి బేసిక్ క్వశ్చన్స్ చేసిన స్టూడెంట్స్ దే విల్ ఫేర్ రియలీ వెల్ అండ్ వాళ్ళకి చాలా మంచి ర్యాంక్ వస్తుంది. సో దిస్ ఇస్ ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ సెషన్ 2 మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫిజిక్స్ టు బీ ఆన్ అ లిటిల్ టఫర్ ఎండ్ because session 1 was more easy, session 2 might be a little tough. So students can take this opportunity, the gap in between these two, they can prepare well
ఫర్ సెషన్ 2 లిటిల్ స్లైట్ టఫర్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేయాలి స్టూడెంట్స్ సెషన్ 2 కోసం, బికాజ్ ఆబ్వియస్లీ ఇట్ విల్ బీ మచ్ టఫర్ దెన్ సెషన్ 1. సెషన్ 1 వాజ్ వెరీ ఈజీ. సో దిస్ ఇస్ ద ఓవరాల్ అవుట్లుక్ అండ్ ఒపీనియన్ అబౌట్ ఫిజిక్స్. ఇంకోటి మనము డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్వశ్చన్స్ చూస్తే ఆల్మోస్ట్ అన్ని చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి. దెర్ ఇస్ నథింగ్ లైక్ ఒక ఇంపార్టెంట్ చాప్టర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడం అలా ఏం లేదు. ఆల్మోస్ట్ ఆల్ చాప్టర్స్ నుంచి వన్ క్వశ్చన్ పిక్ చేసి ఇచ్చారనమాట. సో ఆల్ చాప్టర్స్ ఆర్ ఈక్వలీ ఇంపార్టెంట్. సో దిస్ కన్క్లూడ్స్ physics analysis. Now I request Dharma sir to take the analysis for mathematics. Hi all. So JEE Mains fever is over and fine. So there will be lot of ifs and buts, but so nothing to worry because already exams are over. So just relax for 2 days and then re-strategize your things like okay ఎక్కడ ఇలా చేసుంటే ప్రతి స్టూడెంట్కి ఉంటుంది, ఇలా చేసుంటే బాగుండేది, ఇలా చేసుంటే బాగుండేది అని ప్రతి ఎగ్జామ్లో అది జరుగుతూనే ఉంటాయి. బట్ ఓకే ఇట్స్ ఓవర్ నౌ. సో ఇప్పుడు JEE మెయిన్స్ ఆల్రెడీ 24th జనవరి నుంచి స్టార్ట్ అయింది, February 1st వరకు ఆల్మోస్ట్ 6 days జరిగింది. 12 సెషన్స్లో మ్యాథమెటిక్స్ జరిగింది. అలాంగ్ విత్ దట్ బీఆర్క్లో 1 more మ్యాథమెటిక్స్ సెషన్ జరిగింది. సో టోటల్ 13 సెషన్స్. సో ఈ టోటల్ 13 సెషన్స్లో కామన్గా స్టూడెంట్స్ నుంచి వచ్చే రియాక్షన్ ఏంటంటే మ్యాథమెటిక్స్ వాజ్ లెందీ పేపర్. ఎస్ ఇట్స్ లెందీ అండ్ JEE మెయిన్స్ హ్యాస్ ఫాలోడ్ ద సేమ్ ప్యాటర్న్ లైక్ లాస్ట్ ఇయర్ ఆల్సో ఇట్ వాజ్ లెందీ అండ్ ఇట్ వాజ్ టఫ్. సో ఓకే ఫైన్, బట్ సో ఈ అవుట్ ఆఫ్ 30 క్వశ్చన్స్లో ఇట్ వాజ్ లెందీ. సో ఎవ్రీ వన్ విల్ యాక్సెప్ట్ దట్ ఇట్ ఈస్ లెందీ, బట్ అవుట్ ఆఫ్ 30 క్వశ్చన్స్లో దేర్ విల్ బి లైక్ సమ్ క్వశ్చన్స్ వేర్ ప్రతి స్టూడెంట్ పిక్ చేసుకొని సాల్వ్ చేసే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో మేబీ ఆ ప్రెషర్లో ఆ క్వశ్చన్స్ని పిక్ చేసుకోవడం, రైట్ క్వశ్చన్స్ని పిక్ చేసుకోవడం కూడా ఒక ఆర్ట్. సో ఐ నెక్స్ట్ ఎగ్జామ్కి ఆ మిస్టేక్స్ మీరు కరెక్షన్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఓకే, సో మ్యాథమెటిక్స్కి టాపిక్ వైజ్ వచ్చేసరికి కోఆర్డినేట్ జామెట్రీకి జనరల్గా ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు అండ్ క్యాలిక్యులస్కి కూడా ఎక్కువ వెయిటేజ్ వచ్చింది. వెక్టర్స్, 3D. సో కోఆర్డినేట్ జామెట్రీ, క్యాలిక్యులస్, వెక్టర్స్ అండ్ 3D. సో జనరల్గా క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయి ఈసారి. లైక్ లాస్ట్ ఇయర్ కూడా ఇదే టాపిక్స్ ఎక్కువ వచ్చాయి అండ్ సో జనరల్గా ర్యాండమ్గా ఇప్పుడు అది ఏమీ అంత ఎక్కువ డిఫరెన్స్ ఉండదు. లైక్ ఒక టాపిక్కి ఎక్కువ వెయిటేజ్, ఒక టాపిక్ తక్కువ వెయిటేజ్, అన్ని టాపిక్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే దేర్ ఆర్ లైక్ సమ్ సర్ప్రైజెస్ ఆల్సో దిస్ టైమ్ టూ. సో సర్ప్రైజెస్ ఏంటంటే సీక్వెన్స్ అండ్ సిరీస్ నుంచి ఒకే సెషన్స్లో 2-3 క్వశ్చన్స్ ఇచ్చారు. సిమిలర్గా మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ నుంచి 2 క్వశ్చన్స్, బైనామియల్ థియరమ్ నుంచి 2 క్వశ్చన్స్, అలా డిఫరెంట్ సర్ప్రైజెస్ కూడా ఉన్నాయి. బట్ ఓవరాల్ స్టూడెంట్స్ రియాక్షన్స్ ఏంటంటే పేపర్ వాజ్ లెందీ, బట్ ఓకే. సో ఈ మిస్టేక్స్ నుంచి మీరు నేర్చుకొని నెక్స్ట్ సెకండ్ అటెంప్ట్కి కొంచెం మంచిగా ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ బాగా రాస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం సో ఎవరైతే ఫస్ట్ సెషన్లో మీరు బాగా చేశారో అని అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా అడ్వాన్స్ లెవెల్, ప్రీవియస్ ఇయర్ అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ తీసుకొని అడ్వాన్స్ క్వశ్చన్స్ కూడా JEE అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది కంపేర్డ్ టు అదర్ స్టూడెంట్స్. ఎవరైతే కొంచెం లైక్ సెకండ్ మెయిన్స్ మీద హోప్స్ పెట్టుకుంటున్నారో, సో సెకండ్ మెయిన్స్ మీద హోప్స్ పెట్టుకునే వాళ్ళు ఫస్ట్ మెయిన్స్లో ఏదైతే మీరు మిస్టేక్స్ చేశారో ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకొని సెకండ్ మెయిన్స్ ప్లస్ అడ్వాన్స్కి ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే దేర్ విల్ బీ లైక్ ఆల్వేస్ ఎప్పుడు జనరల్గా మెయిన్స్ నుంచి అడ్వాన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు లాస్ట్ మినిట్లో వదిలేస్తూ ఉంటారు. సో అలా వదిలేకుండా రెండింటికి సైమల్టేనియస్గా ప్రిపేర్ అయితే కొంచెం మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. సో దాట్స్ ఇట్ అండ్ థ్యాంక్ యూ.